గుడ్ మార్నింగ్. అసలు మన కార్తీక మాసం కూడా ఎండ్ అయిపోవటానికి చివరి దశలోకి వచ్చేసింది కదా. సో అందుకనే అమరావతి అయితే వెళ్తున్నాను అనమాట. ఈరోజు నేను డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోమాక డ్రైవర్ వేరే చోట ఉన్నాడు, ఇల్లు ఎక్కించుకుంటాను. మీకు జర్నీ వీడియో అనేది చూపిస్తాం. ఇప్పుడు యాక్చువల్గా 2 రూట్స్ ఉన్నాయి అనమాట. ఒకటేమో విజయవాడ మీదకి వెళ్తాం, ఒకటేమో గుంటూరు మీదకి ఉంది. ఫస్ట్ మనం గుంటూరు మీదకి వెళ్ళి వచ్చేటప్పుడు విజయవాడ మీదకి వస్తాం, చూపిస్తాను. అంటే డ్రైవర్ని అయితే ఎక్కించుకున్నాను. ఎక్కించుకుని 2 మినిట్స్కి అయితే ఫస్ట్ టోల్ గేట్, ఇది గుంటూరు జిల్లా టోల్ గేట్ అంటారు. ఇది మాకు పులిగడ్డ దగ్గర అయితే ఉంటుంది అనమాట. దీనికి ఫాస్టాగ్ అయితే ఎటువంటిది ఏమి ఉండదు, మనీ అయితే కట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ లోకలే కాబట్టి మాకైతే తీసుకోలేదు టోల్ ప్లాజా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 6:30 అలా అవుతుంది. ఒకసారి చూడండి, మీరు ఫ్రంట్ మిర్రర్లోంచి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ కొంచెం చూడండి. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుంది స్ట్రెచ్. పులిగడ్డ పెనుముడి బ్రిడ్జ్ అని చెప్పి అంటారు. చూడండి, మొత్తం అంతా ఫాగీగా ఉందన్నమాట. వెదర్ మొత్తం మీకు ముందు చూసుకోవచ్చు ఎంత పీస్ఫుల్గా ఉందంటే వెదర్. ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. ఎదురొచ్చే వాహనాలు కూడా మనకు అప్పుడప్పుడే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అంతే. మనమైతే ఇప్పుడు ఈ వంతెన మీద అయితే వెళ్తున్నాము. ఇప్పుడు దాటంగానే ఇప్పుడు ఏజర్ బంక్ అనేది ఉంది కదా, ఏజర్ బంకులోకి వెళ్తాం. ఇక్కడ నాకు తెలిసి మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు, కానీ ఒకసారి ఎక్కువ అమౌంట్లో ఆయిల్ కొట్టిస్తున్నాం కాబట్టి కార్డు తీసుకుంటారో లేదో చూడాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకోలేదు కార్డు, క్రెడిట్ కార్డు అయితే లేదని చెప్పి అన్నారు. అందుకే ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో రేపల్లి టౌన్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే యాక్సెప్ట్ చేస్తారనమాట. BPCL బంక్ ఇది. ఈ బంకులోకి వెళ్ళిన తర్వాత మనం కార్డు ద్వారా పేమెంట్ చేద్దాం ఆయిల్ అనేది. క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మిషన్ అనేది అమౌంట్ ఎంటర్ చేసుకుని మనకి ఇస్తారు. 2000 రూపీస్ అయితే నేను పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాను అనమాట. ఎంటర్ చేయగానే అమౌంట్ అనేది రిసీవ్ అయిపోయింది. 0 చూసుకోమన్నారు. చూస్తున్నాను ఎన్ని లీటర్స్ ఆయిల్ వచ్చింది ఏంటనేది ఒకసారి చూద్దాం. టోటల్గా ఇప్పుడు కొడుతున్నారు 2000 రూపీస్. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు కనిపించబోవచ్చు. టోటల్గా అయితే మనకు ఇప్పుడు 12 లీటర్స్, 13 లీటర్స్, 14, 15, 16, 18, 18.19 అంటే 18 లీటర్స్ 19 పాయింట్స్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం ఇది డైరెక్ట్ ఒంగోలు చెన్నై హైవే అనమాట. చాలా వరకు లారీస్ అన్నీ కూడా రూట్ తెలిసిన వాళ్ళందరూ ఇటే వస్తున్నారు ఈ హైవే మీద. అందుకని మేము కూడా ఈ హైవే మీద వెళ్ళి మధ్యలో ఒక రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రైట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇక మేము మామూలు రూట్లోకి వెళ్ళిపోతాం అనమాట, హైవే మీద కాకుండా. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు అమరావతి వెళ్తున్నానని చెప్పి అన్నా కదా, అమరావతి అయినా అనుకున్నాం. దారి మధ్యలో కూడా పెదకాక అని ఉంది, గుంటూరు జిల్లా హైవే దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా కవర్ చేసుకుని వెళ్దామని ఇప్పుడే మేము కారులో మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే మనం పెదకాకని వెళ్ళి అక్కడ దర్శనం ఎన్ని చేసుకుని నెక్స్ట్ మనం అటు నుంచి అటు అమరావతి అయితే వెళ్దాం అనమాట. ఈ రోజుకు చూసుకున్నట్లయితే నాకు ఎందుకో కొంచెం చాలా రష్గా ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే కార్తీక మాసం కూడా లాస్ట్ డేస్ కదా ఇది, మళ్ళీ నెక్స్ట్ సండే కల్లా అయిపోతుందంట మొత్తం. అందుకని చూద్దాం మరి అక్కడ టెంపుల్ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అసలు చూడండి, వెదర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. అసలు కొంచెం ఇప్పుడిప్పుడే మరీ చలి అంతా కూడా మన ఆంధ్రాలో ఏం పెరగలేదు. పైగా ఏంటంటే ఈ చుట్టుపక్కల పొలాలు మధ్యలో రోడ్డు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుంది. కాకపోతే మోస్ట్ డేంజరస్ హైవే మీద ఎప్పుడు కూడా డివైడర్ అనేది ఉండాలి మధ్యలో. ఎందుకంటే మనం వెళ్తాక ఒక పక్కన వస్తాక ఒక పక్కన డివైడర్ అయితే ఉండాలి. అది లేకుండా కట్టేశారు. సో అందరూ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇటు వచ్చేవాళ్ళు. ఇక్కడ చూడండి, బట్టిప్రోలు దగ్గర రైల్వే బ్రిడ్జి అనమాట, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత లేదు, ఇప్పుడైతే మొత్తం చేశారు. దీనికి పెయింట్స్ కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా వెల్లటూరు మీదకి వచ్చాం, చుట్టూ తిరిగి వచ్చాం అనమాట. వెల్లటూరు వచ్చే దారి వేరేది ఉంటుంది, పెనుముడి దగ్గర మనం ఇందాక వంతెన దగ్గరగానే ఉంటుంది. కానీ ఇటు పక్క వచ్చాము అంటే కారు ఇబ్బంది పడకుండా ఉంటుంది, ఆ గోతుల్లో ఎందుకులే అని చెప్పి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ ఇలా తీసుకుని కొల్లూరు, జంపని, తెనాలి, నందివెలుగు అటు సైడ్ అనమాట ఈ రూట్ అనేది. ఇక మొత్తం ఇది సింగిల్ రూటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ముందు చెట్లు ఇట్లా అన్నీ ఉన్నాయి కదా, ఇక రూట్ అంతా ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే హైవే మీదకి వెళ్ళి పొన్నూరు మీద కూడా వెళ్ళొచ్చు, కానీ అటు సైడ్ ఎందుకులే అని చెప్పి ఇటు రూట్ బాగుందని చెప్తే ఇట్లా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం చుట్టుపక్కల చెట్లు ఎన్ని నీడ అంతా బాగానే ఉంది కదా, ఇట్లాగే ఉంటుంది సింగిల్ రూట్ అనేది. కొత్తగా పోసినట్టున్నారు. ఇంత ముందైతే కొంచెం గోతులుగా ఉండేది ఈ రోడ్డు, కానీ ఇప్పుడైతే పర్లా బాగు చేశారు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఎదురొచ్చే వాళ్ళు మనం వెళ్ళేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తారనమాట. అందుకని కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్తే మనం ఎంత స్పీడ్ తోలేమన్నది కాదు, ఎంత సేఫ్గా డెస్టినేషన్ చేరామన్నదే కాన్సెప్ట్ కదా. అందుకని ఇప్పుడు చూడండి, ఇది కొల్లూరు టౌన్లోకి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఈ రూట్లో
తెనాలి కంటే ముందు ఈ కొల్లూరు వచ్చింది. ఈ కొల్లూరు దగ్గర హై ట్రాఫిక్ అనేది ఉంటుంది అనమాట. అసలు ఇంత పెద్ద ట్రాఫిక్ అనేది ఇంకెక్కడా ఉండదు. రైల్వే గేట్ పడింది అనమాట. ఇది వేమూరు దగ్గర ఉంటుంది రైల్వే గేటు. ఇప్పుడే వెళ్తున్న ట్రైన్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిద్ది అనమాట. రేపల్లె టు హైదరాబాద్ ట్రైన్ నెంబర్ 17626. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కటే ఉంటుంది ఏసీ బోగి. మొత్తం అన్నీ జనరల్ కంపార్ట్మెంట్, స్లీపర్ కంపార్ట్మెంట్లో 10 ఉంటాయి, జనరల్ 5 ఉంటాయి. టిఫిన్కి అయితే ఆగామన్నమాట పెదరావూరు దగ్గర. కార్ అక్కడ పార్క్ చేసి తెనాలి టౌన్ దాటిన తర్వాత నంది వెలుగు అని ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కేస్తే ఇక మన స్ట్రైట్ రూట్ అనమాట. ఇక డైరెక్ట్ గుంటూరు బైపాస్కి వెళ్ళిపోతాం. టౌన్లోకి వెళ్తే టౌన్లోకి వెళ్ళొచ్చు. ఈ రూట్ చూడండి చాలా అయితే బాగా డెవలప్ చేశారు. ఇంతకుముందు అయితే కొంచెం ఇదిగా ఉండేది, ఇప్పుడు పోసినట్టు అయితే ఉన్నారు. నేను వచ్చి చాలా కాలం అవుతుంది, నాకు ఇప్పుడే తెలిసింది అనుకుంటా. చూస్తున్నా రూట్ అయితే చాలా బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇక స్ట్రైట్ రోడ్. ఆ రోడ్ చివరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి చెన్నై విజయవాడ హైవే అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మన సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాం. రైట్ టర్న్ తీసుకోవాలి. కొంచెం ముందుకైతే ఇట్లా వెళ్ళాలి. ఎదురొచ్చే వాహనాలు కూడా వస్తాయి, పెద్దగా ఏమో పట్టించుకోవట్లేదు. మీరు కావాలంటే హైవే ఎక్కి అక్కడ నుంచి లెఫ్ట్గా దిగొచ్చు, లేకపోతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట పెదకాకాని వెళ్ళటానికి. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ హైవే గురించి. చాలాసార్లు వచ్చాను నేను అని చెప్పి చెప్తున్నాడు డ్రైవర్ కూడా. ఎట్లయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఒకసారి చూడండి ఇటు పక్కన మీరు రూటు. మనం ఇంకా సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నాం అనమాట, ఇంకా హైవే అయితే ఎక్కలేదు. ఇప్పుడైతే హైవే ఎక్కేసాం. ఎందుకంటే అటు పోనీయొచ్చుగా అంటే చెప్పినంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిద్దేమో, ఎందుకులే ఎదురొచ్చేవాళ్ళు అని చెప్పినంటే సర్లే అని చెప్పి హైవే అయితే ఎక్కామన్నమాట. ఇట్లా 2-3 కిలోమీటర్స్ వెళ్ళంగానే లెఫ్ట్ టర్న్ అనేది తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకొని డౌన్లో దిగిన తర్వాత ఇక మనం పెదకాకానైతే రీచ్ అవుతాం. హైవే అయితే దిగేసాను అనమాట. దిగేసి అక్కడ ఒక రైట్ టర్న్ తీసుకుని అయితే టౌన్లోకి అయితే వచ్చాం. పెదకాకాని టౌన్లోకి ఒకటే గుర్తు ఉంటుంది, ఒక ఆర్చ్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఆర్చ్ లోపల నుంచి వచ్చేస్తే ఇది డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళే రోడ్డు. చూడండి అలా ఏంటో చాలామంది జనాలు కూడా ఉన్నట్టున్నారు, భక్తులు విపరీతంగా వచ్చినట్టున్నారని నాకు అనిపిస్తుంది అనమాట. కొంచెం ముందుకెళ్తే కానీ మనకు తెలియదు. ఎందుకు అటు ఇటు చూస్తున్నా ఏంటి ఎంతమంది రష్గా ఉన్నారు, ఏంటబ్బా ఈరోజు ఏమైనా స్పెషాలిటీ ఉందా? పైగా చూసుకుంటే సోమవారం కూడా కాదు, ఆదివారం. ఎందుకని మరి ఇంత రష్గా ఉన్నారు ఏంటనేది అదే అడుగుతుంటే ఏమో మరి తెలియదు అని చెప్పి అంటున్నాడు. చూస్తున్నాం. పోలీసు వారు చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి అని చెప్పినారు. డైరెక్ట్గా టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక చిన్నపాటి గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆ గ్రౌండ్లో ఇచ్చారనమాట పార్కింగ్. ఇప్పుడు ఇక్కడ కార్ పెట్టేసి లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. పార్కింగ్ అడిగే చూడండి అసలు మొత్తం అన్ని కార్లు వెనకాల మొత్తం పార్కింగ్ బాగా రష్గా ఉన్నట్టుంది. అసలు టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళమన్నారు అనమాట. చూడండి అసలు భక్తులు ఎంతమంది ఉన్నారంటే విపరీతంగా. నేను ఇంతమంది భక్తులను అయితే ఈ మధ్యకాలంలో చాలాసార్లు వచ్చా కానీ ఇంతమంది అయితే ఎప్పుడు చూడలేదు. కార్తీక మాసంలో అయితే ఇదే రావటం నేను ఫస్ట్ టైం. ఫోన్ అయితే లోపలికి ఎలా ఉంది, ఫోన్ తీసుకెళ్ళాను. రష్ చూడండి. అండ్ టికెట్స్ కాస్ట్ వచ్చేసరికి 150 దగ్గర నుంచి 300 టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకేనో ఉచిత దర్శనం వల్ల కూడా పెద్ద తేడా ఏం లేదు, కాకపోతే కొంచెం ముందుకు వెళ్తాం అంతే, అంత మించి అయితే ఏమీ లేదు. దర్శనం అయితే శుభ్రంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 11:40 అవుతుంది. ఇక్కడ నుంచి అమరావతి అయితే మేము బయలుదేరాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ గుంటూరు హైవే ఉంటుంది కదా, విజయవాడ చెన్నై గుంటూరు, అదే హైవే మీదకి వచ్చి కొంచెం ముందుకు రాగానే 5 కిలోమీటర్స్ రైట్ టర్న్ అయితే తీసుకున్నాము. గుంటూరు ఓల్డ్ బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇక ఇక్కడ నుంచి ఇదే స్ట్రైట్ రోడ్. ఇక అమరావతి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు పట్టుకుని స్ట్రైట్గా వెళ్ళిపోవటం. ఇక మనం ఎటు తిరగాల్సిన పని లేదు. కరెక్ట్గా ఒక 20-30 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. రోడ్డు అయితే కొంచెం గతుకులుగా ఉందన్నమాట. మరి అంత అయితే బాగాలేదు, కానీ అయితే మనం ఇబ్బంది పడకుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక చేసేదా ఉంది ఇదే రూట్. ఇప్పుడైతే మనం అమరావతి టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి ఇక్కడ కూడా బాగా రష్గా ఉంది. ఇందాక కాకాని గుడే రష్ అనుకుంటే ఇక్కడ కూడా చాలా హెవీ క్రౌడ్ అన్నట్టుంది. అక్కడ చూసారా మన ముందు టవేరా కార్ని అటు పక్క నుంచి వెళ్ళిపోమంటున్నారు పోలీసు వాళ్ళు. మనం చూపిద్దాం లోపల పంపిస్తారో లేదో. ఒక ట్రిక్ ఒకటి ప్లే చేద్దాం. నా దగ్గర ఒక కార్డు అవుతుంది, ఆ కార్డు చూపిస్తే లోపలికి పంపించారంటే. ఇది ఏకంగా గుడి స్ట్రైట్ రోడ్. ఇందాక చూపించినట్టుగా మీరు లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తేనేమో పార్కింగ్ సైడ్కి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది నా ముందు కనిపిస్తుంది చూసారా, గోపురం కనిపిస్తుంది, అదే అనమాట టెంపుల్. మనం అయితే ఇప్పుడు గుడి పక్క నుంచి రైట్కి అయితే వెళ్ళాలి. అక్కడ కృష్ణా రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్ దగ్గర మనం కార్ అక్కడ పెట్టి కొంచెం కాళ్ళు చేతులు అలా కడుక్కొని వెళ్ళాలంట. అంటే మా ఫ్రెండ్ చెప్తున్నాడు, వెనకాల కూర్చున్నాడు. నేను ఎప్పుడో ఒక 10 years బ్యాక్ వచ్చాను అనమాట, నాకు తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను. చాలా లేట్ అయిపోయాము.
ఫస్ట్ ఏంటంటే గుళ్ళోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనకి అమరావతిలో మ్యూజియం అనేది, బుద్ధ స్టాట్యూ అనేది, ఇంకొన్ని పార్కు, బౌద్ధ స్తూపాలకు సంబంధించిన కొన్ని ఉన్నాయి చూడాల్సినవి. తర్వాత మనం దర్శనానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మిగతా అన్నీ చూద్దాము. పదండి లోపల ఎలా ఉంటుంది. సరే జాగ్రత్తగా కనిపిస్తున్నారా బాబు. నేను గుడి క్లోజ్ చేసే టైం అవుతుంది, త్వరగా రావాలి భక్తులు అని చెప్పి వెనకాల పోలీసు వారు కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇంకా రివర్ చూడండి ఇలా ఉందన్నమాట. రివర్ అయితే ఇక్కడ అందరూ స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు, కాలు కట్టుకుని కలుపుకుంటున్నారు. అలాగే మన గుళ్ళో మన ఫ్రెండ్ వెళ్ళి టికెట్ తీసుకొస్తాకి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు టికెట్. చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారు. ఉచిత దర్శనం కూడా ఉంది. మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే వెళ్తున్నాం. ఇది ఉచిత దర్శనం అందరూ క్యూ లేని 100 రూపీస్ టికెట్ వాళ్ళందరూ వేరే లైన్ అనేది ఉంటుంది. దర్శనం 1 అవర్ అయితే పట్టింది. దర్శనం అయిపోయిన వెంటనే 3 o'clock అవుతుందన్నమాట. గంగా భవాని రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడికి వచ్చాము. ఎన్వి తినేవాళ్ళు తింటున్నారు, కానీ మేము ఏంటంటే ఎన్వి తినకుండా ఓన్లీ ప్యూర్ నాన్ వెజ్ తింటున్నాం అనమాట. ఎందుకంటే 2 టెంపుల్స్కి వెళ్ళాం కదా, మరీ టెంపుల్కి వెళ్ళినా కూడా తింటే బాగోదని. గుడి నుంచి కరెక్ట్గా 800 మీటర్స్లో మ్యూజియం అయితే ఉంటుంది. ఆ మ్యూజియంలోకి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట. టికెట్ వచ్చేసరికి ఎంత తీసుకుంటారంటే మా ఫ్రెండ్ అడిగితే, అతను చాలాసార్లు వచ్చాడు కదా, ఒక 20 రూపీసో 5 రూపీసో ఎంతో ఉంటుందని చెప్పి అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకున్న 20 రూపీస్ అయితే తీసుకున్నారు టికెట్ని. ఇవన్నీ చూడండి, పురాతన కాలంలో, బౌద్ధ కాలంలో ఈ అమరావతి తవ్వకాళ్ళు అయితే బయటపడినాయి అంట ఇవన్నీ మ్యూజియంలో. చాలామంది అయితే వీడియోస్ తీస్తే ఊరుకోవట్లేదు. అలా నేను జేబులో పెట్టుకుని అయితే షూట్ చేశాను. కరెక్ట్గా వచ్చింది లేదో నాకైతే తెలియదు. కానీ అమరావతి టెంపుల్కి చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మ్యూజియం అనేది చూస్తారు. ఈ మ్యూజియంలో కూడా చూడండి చాలా అంటే చాలా 1906, 1905 ఆ కాలంలో ఏంటో చాలా మెన్షన్ చేసి ఉన్నారు. ఈ రాతి బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. మ్యూజియం అయితే చాలా బాగుంది. అలా కాసేపు వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. చాలా ఉన్నాయి. డోంట్ టచ్ అని చెప్పి అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరు అయితే టచ్ అనేది చేస్తున్నారు. ఇది వీడియో మా ఫ్రెండ్ వెనకాల వచ్చినది. మీరు వీడియోలు తీసుకుంటున్నారు, నన్ను వీడియో తీయట్లేదు అని చెప్పాను. సర్లే కూర్చోవాలని వీడియో తీసాను. అతనే నాకు అన్నీ చూపిస్తున్నాడు. చాలాసార్లు వస్తాడంట ఇక్కడికి. అందుకే చూస్తున్నాను. చూడండి ఇవన్నీ ఏంటో శిల్పాలలాగా చెక్కి అన్ని తవ్వకాల్లో బయటపడి అంట. మరి అందుకే అమరావతి అంత ఫేమస్ ఇట్లా అనేది చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ బయట కూడా చూడొచ్చు. బయట అయితే పీస్ఫుల్ యాంబియన్స్తో పెట్టి చాలా రకాలైన అన్ని స్టోన్స్ అనమాట. మీరు చూసేయండి, ఆ స్టోన్స్లో చెక్కి బుద్ధుడికి సంబంధించిన అన్నీ పెట్టి, పూల మొక్కలు అన్నీ పెట్టేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది అందరూ గవర్నమెంట్ కింద ఉంది కాబట్టి ఇంత క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ అనేది చేస్తున్నారు. మ్యూజియం చూడటం అయిపోయిన తర్వాత పక్కనే ఒక 200 మీటర్స్ దూరంలో బౌద్ధ స్తూపం అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసరికి 10 రూపీస్ అయితే తీసుకున్నారనమాట టికెట్. ఇది కూడా ఏంటంటే చిన్న పార్క్ టైప్లో ఉంటుంది. కాకపోతే మొత్తం అన్ని గబ్బిలాలు, చాలా రకాల పక్షులు ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయి. గబ్బిలాలు మీరు చూడొచ్చు, చెట్టు మీద చాలా ఉంటాయి అనమాట. ఇక మనకి ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఇదంతా బాగు చేస్తున్నప్పుడు దొరికినాయి. అప్పుడు కొన్ని సామాన్లు కొన్ని అలాంటివి ఉంటాయి అని చెప్పి ఏదో పురాణాల ప్రకారం చెప్తున్నారు. చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ రేడియస్లో అసలు చూడటానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి బౌద్ధ స్టాచ్యూ. ఈ బుద్ధ స్టాచ్యూ అనేది చాలా హైట్లో అనేది కన్స్ట్రక్ట్ చేశారు. చాలా మంది టూరిస్టులు అయితే బాగా వస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇదేంటో బాగా ఫేమస్ అంటారు కదా, అసలు ఓన్లీ స్టాచ్యూ చూడటానికి వెళ్తున్నారా, లోపల ఏమైనా ఉందా ఏంటంటే ఒకసారి చూద్దాం. లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఉంది. అక్కడ నుంచి స్ట్రైట్గా మెట్లు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడికి దాని లోపలికి వెళ్తే చూడాల్సినవి అన్నీ చూసేసాము. ఇప్పుడు మేము ఏంటంటే రిటర్న్ జర్నీ కింద స్టార్ట్ అవుతున్నాము. ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం అన్ని కవర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. కొంచెం డీటెయిల్గా ఇవ్వకపోయినా సరే నాకు తెలిసినంత వరకు నేను ఏదో చెప్పాను. వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి. పైన ఐకార్డ్స్లో ప్రీవియస్ వీడియోస్లో కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ ఉంటాయి, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు.